ఇది దివాళీ వ్లాగ్. ఇంత లేట్గా పోస్ట్ చేసేది బహుశా నేనే కావచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో రోజు ఇంట్లో లేదు, చాలా మిస్ అవుతున్నాము. ఎందుకంటే దివాళీకి హాలిడే ఇవ్వరు, అంత దూరం నుంచి తేయడం కూడా ప్రాబ్లం కదా అని చెప్పేసి. కానీ ఆ రోజు మార్నింగ్ అసలు ఎంత మిస్ అయ్యామంటే అంత మిస్ అయ్యాం. కానీ లేట్ రియలైజేషన్, తెచ్చింటే బాగుండు అని మనసులో ఒకటే అదైపోతుంది. కానీ ఏం చేద్దాం, ఇంకా వెళ్ళి తీసుకురావడానికి ఒక నైట్ అంతా, వన్ డే ఇంకా పడుతుంది కాబట్టి, ఇంకా కుదరదు కాబట్టి ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయాం. చాలా ఫీల్ అయ్యాం ఆ రోజు. ఎందుకు మాకు వెళ్తే అనిపించింది. రోజు ఉంటే ఆ క్రాకర్స్ ఈ క్రాకర్స్ అని చెప్పడము అదంతా ఉండేది. మేమైతే చాలా అంటే చాలా మిస్ అయిపోయాము. ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఫైనలీ వాళ్ళ మేడం ఎవరో చెప్పినట్టు మంచిగా మాకు ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫొటోస్ దింపితే అది చూసి కాస్త అయితే మేము ఊరట, ఇది మా పూజ, నోములు అవేం లేవు, జస్ట్ పూజ. ఇప్పుడు శేఖర్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి నీ దగ్గర అక్షంతలే లేవు అని చెప్పేసి సో అట్లా నేనైతే ఫెస్టివల్ కదా శేఖర్ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నా. వర్దిల్ని వీడియో తీయమనే చెప్పలేదు, కానీ ఈ మూమెంట్ వాడికి ఇష్టమై వాడు ఏం చేశాడంటే వీడియో తీసేసాడు. చూసాడా, ఇది ఫ్యామిలీ పిక్. ఇందులో ప్రోచు లేదు. ఇది ఎప్పటికీ చూసుకున్నా మేము అసలు చాలా మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అసలు మైండ్ అంతా ఒకటే చెప్తుంది, అసలు మేము ముగ్గురమే ఉన్నామని. సో నేను ఏమనుకున్నా అంటే ఇవాళ ఖచ్చితంగా నేను ఎంగేజ్ అవ్వాలి. సో ఇంట్లోకి దీపాలు పెట్టడానికి మట్టి తీసుకొద్దామని చెప్పేసి బయటికి వెళ్ళాము. నాకు ఒక ప్లాన్ ఉంది, ఎప్పుడు ఏది లేదు. ఇప్పుడు నార్మల్ దివాళీస్ వీళ్ళతో కాల్పిస్తే వీళ్ళు చాలా డల్గానే ఉంటారు. లేదు, వీళ్ళని కొంచెము ఎంగేజ్ చేయాలని చెప్పి వర్దిల్ సైకిల్కి పంప్ అయిపోయిందంటే, ఇప్పుడే పంప్ కావాలి, గాలి అయిపోయిందని చెప్పేసి ఇంకొకటే సతాయిస్తే మేమైతే బయటకు వచ్చి పంపు, తర్వాత కొన్ని ఫ్లవర్స్, అలాగే మట్టి ప్రమిదలు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాము. దానికి ఒక సైకిల్కి పాన లేదంట వర్దిల్కి. ఎంత సతాయిస్తున్నాడంటే ఇంకా ఫైనల్లీ దూరం ఇలా పాన కూడా తీసుకొచ్చాము. సో ఇది మా దివాళీకి సింపుల్ డెకరేషన్. ఇంటికి రాగానే సీతాఫల పండ్లు కావాలంట వర్దిల్కి. నాకు కావాలంటే అవన్నీ లేవు, నన్ను అవ్వలేదంట కూడా. అబ్బా అస్సలే వినలేదు. ఫైనలీ వాడు అదృష్టానికి ఒకటైతే దొరికింది. ఇంకా సరే అని చెప్పేసి వాడికి బయట కూర్చొని తిన్నా అంటే చూసారు, అట్లా బయట కూర్చొని అయితే సీతాఫల పండుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ప్రోచు కూడా తినేది. ఇంక ఎవ్రీ మూమెంట్ ఈ వీడియోలో ప్రోచు. ఎందుకంటే ఆ రోజు నా మైండ్ అంతా ప్రోచుయే రన్ అవుతుంది. ఇంక ఇట్లయితే కాదని చెప్పేసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఫాస్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే బేస్లీ అసలు ఆబ్సెంట్ అయిపోయింది మైండ్. ఇంకా దాన్ని ఎట్లా బయటికి తేవాలి అంటే ఇట్లాంటిది ఏదో ఒకటి చేయాలి. ఇంకా అట్లాగే మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నా, ఇంకా డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే దీనివల్ల అయినా మేము కొంచెం ఎంగేజ్ అవుతాం. శేఖర్ షూట్ చేయడము, నేను వర్దిలో అట్లా డెకరేట్ చేసుకోవడం, అట్లా అని చెప్పేసి స్టార్ట్ చేసాం. చాలా ఎర్లీగా, నాకు తెలిసి 4 o'clock స్టార్ట్ చేసి ఉంటాం. కాసేపు వర్దిల్ పైన సైకిల్ తొక్కొని ఇంకా మా మమ్మీ కొత్తగా ఏదో చేస్తుంది అబ్బా అని చెప్పేసి ఇంకా కిందికి వచ్చాడు. నేను ఫస్ట్ టైం ఇలా డెకరేట్ చేయడం. ఎందుకంటే నాకు దివాళీ ఈ బొడమని పటాకులు అంటే నాకు ఇట్లా సైలెంట్గా ఉండేది. దివాళీ అంటే చాలా ఇష్టం. చెప్తే వీళ్ళకి అస్సలు అర్థం కాదు, క్రాకర్స్ తెచ్చుకుంటారు. నాకైతే అస్సలు నచ్చదు. కానీ ఈసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో చూసారా, ఇక్కడైతే నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నా. వర్దిల్ ఒకటే సతాయిస్తుండు, మమ్మీ క్రాకర్స్ కాల్చాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇంట్లో కనుక దీపాలు ముట్టియకుండా క్రాకర్స్ కాల్స్తే నేను ఒప్పుకోను, ఖచ్చితంగా ఇవన్నీ అయిపోవాలి, నువ్వు ముందు సైలెంట్గా నాతో కూర్చుందిరా అని చెప్పేసి. ఇంకా అట్లా చాలాసేపు, ఆల్మోస్ట్ ఆ రోజు అయితే 2 hours పట్టిందేమో. చూడడానికి సింపుల్ డెకరేషన్, కానీ ఇదంతా ఈ ఇంట్లో పూజ వరకు. ఈ ఫ్లవర్స్ అప్పటికప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. బయటికి వెళ్ళాం కదా ఇందాక, సో అప్పుడే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఫ్లవర్స్కో వాడిని ఎంగేజ్ చేయడానికి ఇప్పి ఫ్లవర్స్ అన్నీ అందులో వేయని చెప్పేస్తే ఇంకా ట్రై చేస్తున్నాడు. ఒక్క ఫ్లవర్ తీసి అమ్మ క్రాకర్స్ నేను చెప్తున్నా. ఇవన్నీ చెప్పినా ఇది అయిపోయాకే మనం వెళ్ళాలి అని చెప్పేసి. సో అట్లా డెకరేట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లాంటి డెకరేషన్ చేయలేదు. నార్మల్గా సింపుల్గా దీపాలు అయితే పెడతా, కానీ ఈసారి నా మైండ్ కూడా ఎంగేజ్ అవ్వాలి. వామ్మో, ఇలాగే మైండ్ అంతా ఇంకొకటే ఆలోచనతో ఉండకూడదు ఫెస్టివల్ అప్పుడు అని చెప్పేసి ఇంకా నేనైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను. వాడు అస్సలు విప్పకుండానే ఒక 2 flowers ఇప్పేసి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ నేనైతే ఫ్లవర్స్ అన్నీ తీసి డెకరేషన్కి చూస్తూ చీకటి కూడా అయిపోయింది అసలు.
నేను అన్ని వీడియోస్లో చెప్తుంటాను, అన్‌ప్లాన్డ్‌గా చేసేవే సక్సెస్ అని. నిజంగా అది ప్రూవ్ అయిపోతా ఉంటది. ఇది అసలు నేను ప్లానే కాదు. అట్‌లీస్ట్ దివాళీ రోజు మార్నింగ్ కూడా ఇది నా ప్లాన్ కాదు. ఒకవేళ అప్పటినుంచే ఉండింటే ఇంకా గ్రాండ్‌గా ఇంప్లిమెంట్ చేసేదాన్ని. కానీ ఇవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. సో అందుకని నేను బిలీవ్ చేస్తూ ఉంటా పదే పదే అనుకోకుండా జరిగేవి చాలా సక్సెస్ అవుతాయని. ఇంకా ఫ్యూచర్ వ్లాగ్‌లో కూడా చూస్తుంటారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా జరిగినాయి. సో అందుకనే ఏది ఏమంటారు హరీబరీ ఇలాగే చేయాలి, ఇలా అయిపోవాలని ఎప్పుడు ప్లాన్డ్‌గా ఉండకండి. ఎలా జరిగేది అలా జరగాలని ఉంటేనే మన మైండ్‌లోకి వస్తది. మన మైండ్‌లోకి వచ్చిన దాన్ని మనం ఎప్పుడొచ్చినా ఇంప్లిమెంట్ చేస్తే అది 100% సక్సెస్ అవుతది అనైతే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాననమాట. సో మీతో కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నాకిక్కడ ఫుల్ గాలొస్తుంది ఆ రోజు. పూలెక్కడ ఎగిరిపోతాయో అని భయం. అవి అస్సలు ఎగిరిపోలేదు. కానీ ఫస్ట్ టైం గదా! ఇట్లా గాలొస్తే ఇట్లా ఆ రెమ్మలన్నీ ఎగిరిపోతాయేమో అని భయమేసింది. అందుకే అట్లా ప్రెస్ చేస్తున్నా. కానీ ఎంత గాలొచ్చినా ఒక్క ఆకు కూడా నెక్స్ట్ డే వరకు అస్సలు చెక్కు చెదరలేదు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలెప్పుడు నేను ఇలా డెకరేషన్ చేయలేదు. నాలో ఇంత క్రియేటివిటీ ఉందని నాకు దివాళీ రోజే తెలిసింది. అస్సలు నాకు రాదు. నేనసలు ఎవరు చేస్తుంటే కూడా చూడలేదు. కానీ ఎలా వచ్చిందో తెలీదు. దీవాళీ రోజు ఇంత మంచిగా నేనైతే డెకరేట్ చేసుకున్నా. చాలా కొత్తగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా కూడా ఉండే. అద్దిలైతే ఎంత సతాయిస్తున్నాడంటే అంత సతాయిస్తున్నాడు. కామ్‌గా కూర్చొని నేను ఒక్కదాన్ని కనపడుతున్నా. కానీ వాడు నన్ను ఎంత టార్చర్ అంటే క్రాకర్స్ అని ఆల్రెడీ మేము కొనుక్కొచ్చాము. మేము ఆల్రెడీ పెట్టాము. వాడికి చూపించాము ఉన్నాయి. కానీ వినట్లేదు. క్రాకర్స్. పూజ చేసుకోవాలి ఇప్పుడు. ఈవినింగ్ పూజ చేసుకున్నాకే మనం క్రాకర్స్ కాల్చాలి అంటే అస్సలు వినడు. సో ఇది నా ఫైనల్ డెకరేషన్. అసలు ఇట్లా చూసాక నిజంగా నేనే ఇంత వేసాను అనిపించింది. ఎందుకంటే అసలు మార్నింగ్ కూడా ప్లాన్ లేదు. ఇది సడన్గా నాకు అనిపించగానే బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకొని మళ్ళీ అది చేశాను. ఫైనల్లీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ శేఖర్ చేశాడు. సో ఇప్పుడు నేనైతే పూజ చేయాలనుకున్నా. ఇప్పుడు వర్దిలు అయితే అసలు ఒకటే మాట క్రాకర్స్ అని వాళ్ళ డాడీ పక్కన పెట్టుకొని ఎంత అడ్జేస్తున్నాడే, ఆగు నాన్న అని చెప్పినా కూడా. సో ఇంకా ఫైనల్లీ మనం కూడా ఇద్దరం కలిసి పూజ చేద్దామంటే ఇంకా అప్పుడు వచ్చి సైలెంట్గా అయితే నిలబడ్డాడు. నాకు తెలిసి వీడియోస్ పెద్దయ్యాక వర్దిలు చూసుకుంటే ఎట్లా ఫీల్ అవుతాడు అసలు.
సో ఫైనల్లీ ఇంత వాడిన అసలు కూడా నేనైతే పూజ చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా జరిపేసుకున్నా. ఇప్పుడు బయట ఇంకా దీపాలు వెలిగించాలి. అసలు ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుంది. ఈ వర్దిలు గడిస్తే ఏం ఆ గాలి ఎంత ప్రెషర్ వస్తుందో ఇంకెప్పుడు ఇంకా ఫైనల్లీ ఆ టైం అయితే వచ్చేసింది. ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తున్నాం. మీ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడితో దీపాలు వెలిగించడం అయిపోయింది. వర్దిలు చూడండి క్రాకర్స్ కోసం పరిగెత్తేస్తున్నాడు. అసలు క్రాకర్స్ కాల్చడమే రాదు, కానీ వాడి ఓవర్ యాక్షన్. అసలు క్రాకర్స్ కాల్చాలని ఎన్ని తెచ్చుకున్నాడో, సుర్సురు బత్తీలు ఏంటేంటో, అవేంటి భూ చక్రాలు, చుచ్చుబుడ్లు ఇలాంటివి చాలా చాలా తెచ్చుకున్నాడు. నాకైతే క్రాకర్స్ అంటే అసలు చాలా భయం. ఏమో ఇట్లా పట్టుకొని ఇవి తిప్పమంటే 2 సుట్లు తిప్పుతా, కానీ ఇంక అంతకంటే నా వల్ల కాదు. నాకు అంత భయం క్రాకర్స్ అంటే, అంతే. అంతకుమించి నా వల్ల కాదు. అవి కూడా నాకు చేతుల మీద చిట్లుతాయేమో అని నాకు అసలు మస్తు అంటే మస్తు భయం వేస్తుంది. ఇడైతే వాడు కొన్ని తెచ్చుకొని ఏకంగా మూలకు దుకాణమే పెట్టిండు. నాకు అస్సలు చూసే ఇంట్రెస్టే లేదు, కానీ ఇంకా వర్దిల్ ఫీల్ అవుతాడు. ఇంకా వాడి కోసం అన్న కూర్చోవాలి కదా అని చెప్పి ఇంకా అక్కడ వచ్చి కూర్చున్నాను. అసలు
ఒక్కటి వెలిగించాలన్నా నాకు భయం వేస్తుంది అసలు. ఆ సౌండ్ అక్కడి నుంచి అందులోంచి మెరుపులు వస్తాయి అవైనా నాకు భయం అసలు. కానీ వీడు బాగానే ట్రై చేస్తున్నాడు ఆల్మోస్ట్. కానీ ఈసారి వచ్చి నిలబడ్డా. అసలు ఎవ్రీ టైం వాళ్ళు క్రాకర్స్ కాలిస్తే నాకు సంబంధం లేనట్టుంటా. అసలు చెప్పాలంటే లాస్ట్ టైం డ్యూటీకి వెళ్ళిపోయి అసలు ఆ రోజు ఇంకా లేట్ వచ్చేదాన్ని. ఎందుకంటే మీ క్రాకర్స్ సౌండ్ మొత్తం అయిపోయి డమ్ మొత్తం అయిపోయాక మీరు అలసిపోయాక నేను ఇంటికి వస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు చూసారు ఇదంతా నా కళ్ళ ముందే జరుగుతుంది, నేను చూస్తుండగానే జరుగుతుంది. అసలు చాలా భయం నాకు. అసలు నేను ఎంత ఇంట్లోకి వచ్చేసినా లేదు రామమ్మీ 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 అంటే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. అసలు చూసారా ఇంకా అబ్బా కొడుకులు ఇద్దరు ఉరుకులాట అదనమాట. నాకు డౌట్, ఇట్లా క్రాకర్స్ కొనుక్కొని కాల్స్తారు కదా, అదే ఒక 500 లోటుకి, ఒక 100 రూపాయల లోటుకి, ఒక 50 రూపాయల లోటుకి ఇట్లా మంటలు పెట్టమంటే పెడతారు జనాలు. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళు కాలుస్తున్నంతసేపు ఒక్కొక్క 10 రూపీస్ నోట్ ఫోల్డ్ చేసినట్టు, 100 రూపీస్ నోట్ ఫోల్డ్ చేసినట్టు అట్లనే అనిపిస్తుంది. అసలు డబ్బులన్నీ ఇట్లా తగిలేయడం నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు. ఏమో చిన్నప్పుడు కూడా ఉండేదేమో మనం కూడా క్రాకర్స్ కాల్చాలని. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత మీద పడ్డాక ఇట్లాంటివి చేయాలంటే అబ్బాయి అస్సలు వల్ల కాదు. అసలు వాళ్ళు అక్కడ కాలుస్తుంటే నాకే భయం వేస్తుంది. ఆ మంటలు ఎక్కువ వస్తున్నా నాకు భయం వేస్తుంది. వాడు కాళ్ళు అక్కడనే ఉంటాయి, ఎక్కడెక్కడ కాళ్ళ మీద పడుతుందని నాకైతే మామూలు భయం కాదు. వాళ్ళ డాడీ మా అన్న ఒకటి దగ్గర పెట్టి దెబ్బ కాల్ చేద్దాం అయితే అని చెప్పేసి అంటున్నాడు. నేనైతే చాలా దూరం కూర్చున్నా, చాలా దూరం అంటే చాలా దూరం కూర్చొని చూస్తున్నా. అసలు అట్లా కాలవడం వల్ల మా వాడికి ఏం హ్యాపీనెస్ వచ్చిందో కానీ అట్లా చూసారా అసలు ఫ్లోర్ అంతా ఎట్లా అయింది. అసలు భయం అని భయపడుతూనే అసలు క్రాకర్స్ అయితే ఇలా వెలుగుతుంటే ఒకటి వచ్చి అయితే ఇట్లా నా మొహం మీద పడిపోయింది అనమాట. అవి అన్నీ సైలెంట్ క్రాకర్సే తెచ్చుకున్నారు, కానీ ఎందుకో నాకైతే చాలా భయం వేస్తుంది. ఆ భయంలోనే ఒకటి వచ్చి సడన్గా నా తలపైన అయితే పడిపోయింది. నాకైతే ఎంత అంటే అంత భయం వేసింది. ఇంకా నేను అది వచ్చి ఇట్లా నా తలపైన పడంగానే ఇంకా నేను ఇంకా వద్దంటే వద్దు, ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను ఇంట్లోకి వచ్చాను. ఆ క్లిప్ ఉండాలి ఎక్కడో, యాడ్ చేశానో లేదో, యాడ్ చేస్తుంటే మీకు చెప్తాను ఎక్కడో. అసలు సడన్గా వచ్చి ఇట్లా తల మీద ఇట్లా పడిపోయింది. అయితే స్టెప్స్ మీద కూర్చున్నా, చాలా అంటే చాలా దూరంగా వెళ్ళి కూర్చున్నా. అసలు అలా జరిగింది. భయపడే వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయన్నమాట. అట్లా ఇంకా ఫైనలీ దివాళీ అయితే జరిగింది. చూసారా ఫైనల్గా చూడండి. ఇప్పుడు అసలు నేను అట్లా వచ్చి ఆ మెరుపులు అనేది నా తల మీద పడ్డాయి. ఇంకా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. సో అట్లా అనమాట, భయపడుతూ ఓ దివాళీలా ఫైనలీ ఇట్లా ఒకలా హ్యాపీగా అయితే దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.